మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ మే మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు మీనరాశి వారికి? మీనరాశి వారికి మెయిన్గా చూస్తే జన్మరాశి మీద శని భగవాన్ సంచారం ఉంది, జన్మరాశి అంటారు. తర్వాత రెండో రాశిలో సూర్య భగవాన్ సంచారం ఉంది. నాలుగో రాశిలో బృహస్పతి సంచారం ఉంది. తర్వాత 12వ రాశిలో రాహు సంచారం ఉంది. ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సిన గ్రహస్థితి వెళ్ళది. అయితే ఈ గ్రహస్థితి వల్ల వచ్చే సమస్య ఏంటంటే, ఎప్పుడైతే జన్మరాశిలో శని భగవాన్ సంచారం ఉంటుందో ఆయన ఆరోగ్యం కొంచెం దానికి సంబంధించిన ఒడిదుడుకులు చాలా ఉంటాయి. ఆరోగ్యం ఒకటి. తర్వాత ఈయన ఇచ్చే సమస్యలు ఏంటంటే వృత్తిపరంగా కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఎక్కువ ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత కుటుంబంలో సోదర సమానులు అంటారు, లైక్ అక్క చెల్లెలు అన్నదమ్ములు, వాళ్ళతో చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే జన్మరాశి మీద ఎప్పుడైతే శని సంచారం జరుగుతుందో వాళ్ళకి ఆరోగ్య విషయంలో చాలా 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 జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఏది పడితే తినకూడదు. తిండి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. తీసుకుంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. వీళ్ళకి ఇంకా 2.5-3.5 సంవత్సరాల పాటు ఏల్నట్స్ అని ఉంది వీళ్ళకి. దాని తర్వాత ఇది ఇంకా 2.5, ఇప్పుడు ఒక 1 year, తర్వాత ప్లస్ 2.5 years, 3.5 years దాకా ఏల్నట్స్ అని ఉంది. అది వెళ్ళిన దాకా వీళ్ళకి జాగ్రత్తగా ఉండాలి. సో ముఖ్యంగా గోచారం చూస్తే ఇది. అయితే వీళ్ళకి పాజిటివ్గా ఉన్నది ఏంటంటే 6వ స్థానంలో కేతు ఉండడం. దానివల్ల ఏంటో ఉంటుందంటే వీళ్ళని ఎవరైతే దెబ్బతీయాలని ట్రై చేస్తారో వాళ్ళు ఏమి చేయలేక కామ్ అయిపోతారు వాళ్ళు. సో అదొక్కటి వీళ్ళు పాజిటివ్. అంటే వీళ్ళకి శత్రువుల నుంచి వచ్చిన ఇబ్బందులు వీళ్ళకి ఎక్కువ ఉండడానికి. పైగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది, ఎందుకంటే రాహు 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి. కొంతమంది ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కానీ లేకపోతే వృత్తిపరంగా కానీ అక్కడికి వెళ్ళేసి రావడం అనేది అట్లాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదొకటి. తర్వాత కొంతమందికి అలా అవుతుంది. కొంతమందికి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో చేరి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని బయటకు వచ్చేవి ఉంటాయి. కానీ అది వాళ్ళ జన్మజాతకం చూసి చెప్పాలి. అది ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళకి ఏలినాడ్స్ అనే ప్రభావం చాలా ఎక్కువ ఉంది, జన్మరాశి మీద ఉంది కాబట్టి. అది ఒక నెల తర్వాత కొంతవరకు కంట్రోల్ అవుతుంది. ఎలాగంటే బృహస్పతి మిథున రాశి నుంచి కర్కాటక రాశికి మారుతాడు. అప్పుడు 5వ స్థానంలోకి వస్తాడు కాబట్టి బృహస్పతి. అప్పుడు వీళ్ళకి చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ అవుతాయి వీళ్ళకి. విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులు పర్లేదు, ఈ మాసంలో బాగానే ఉంది. ఎందుకంటే బృహస్పతి 4వ స్థానంలో ఉన్నాడు, 4వ రాశిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి చదువు మీద శ్రద్ధ ఉంటుంది. ఎగ్జామ్స్ కూడా బాగా రాస్తారు. తర్వాత ఉన్నత చదువులు చదివే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళకి వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే ముందు కూడా వెళ్ళగలుగుతారు. అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది. విద్యార్థులకి ఏం ప్రాబ్లం లేదు. ఏమిటా విదేశీ యోగం ఉందంటారా గురుగారు? అక్కడికి వెళ్ళి చదువుకోవడం అయినా సరే, సెటిల్ అవ్వాలని అనుకుంటుంటారు కదా, ఇది ఓకే అంటారా? ఆ యోగం ఉందంటారా వీళ్ళకి, మీనరాశి వాళ్ళకి? ఇప్పుడు రాహు 12వ రాశిలో ఉన్నాడు కాబట్టి కొంతమంది వద్దన్నా వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే రాహు 12వ రాశిలోకి వస్తాడో, పైగా జన్మరాశి మీద శని భగవాన్ వస్తాడు, వృత్తిపరంగా కానీ లేకపోతే ఒక కారణం చేత ఫ్యామిలీకి దూరంగా పంపిస్తాడు ఆయన. ఇది చాలా విషయాల్లో ఏమవుతుందంటే, కొంతమంది ఈ సమస్య చాలామందికి రకరకాలుగా ఉంటుంది. ఒక రకమైన సమస్య ఏంటంటే ఇష్టం లేక దూరంగా వెళ్ళిపోవడం, అంటే అది భార్యాభర్తల మీద గొడవ వచ్చి దూరం వెళ్ళిపోవడం, అదొక రకమైన సమస్య. వృత్తిపరంగా చూస్తే ఏమవుతుందంటే, వృత్తిపరంగా ఎక్కువ దూరం ట్రావెల్ చేసి అక్కడ పనిచేసి రావడం, ఒక నెలని వెళ్ళి ఆ నెల కాస్త 6 నెలలు అవడం, 6 నెలలు కాస్త 1 year అవడం, అట్లా అవుతుంది. అలా అయ్యే అవకాశం అంటే ఇప్పుడు ఈ రాహు 12 వల్ల జరిగేది ఏంటంటే అదే అనమాట. అన్నీ వాళ్ళ ఇష్ట ప్రకారం జరగదు. దాంతోపాటు శని గోచారం కూడా కలిసింది కాబట్టి వాళ్ళు సంతోషంగా దూర ప్రయాణాలు చేసి రారు వాళ్ళు. అంటే అవసరార్థం లేదంటే తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళేసి పని పూర్తి చేసుకుని రావాల్సి వస్తుంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు మరి? ఉద్యోగం ఉన్న వాళ్ళకి ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది, 4వ స్థానంలో. అయితే జూన్ నెల నుంచి ఇంకా బాగా ఉంటుంది. జూన్ నెల నుంచి చాలా మెరుగవుతుంది. ఎందుకంటే 5వ స్థానంలోకి బృహస్పతి వస్తాడు. ఆయన రాష్ట్రాధిపతి, జన్మరాష్ట్రాధిపతి. ఎప్పుడైతే 5వ స్థానంలోకి వస్తాడో ఈ శని భగవాన్ నుంచి వచ్చిన సమస్యలన్నీ ఆయన తీరుస్తాడు. ఇప్పుడు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి 4వ స్థానంలో ఉన్న బృహస్పతి అంత పెద్దగా యోగించడు.
అయితే 5వ స్థానాలకు అయితే ఆయన మారిపోతాడు ఆయన. అప్పటి నుంచి వీళ్ళకి అభివృద్ధి బాగా ఉంటుంది. అంటే కొంతమంది ప్రమోషన్స్ ట్రై చేస్తున్న వాళ్ళు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రమోషన్స్ రాకుండా శని భగవానుడు అడ్డం పెడతాడు. అయితే ఆయన 5వ స్థానంలోకి వెళ్ళి చాలా స్ట్రాంగ్గా ఉంటాడు బృహస్పతి. ఇప్పుడు ఉచ్చ స్థితిలోకి వస్తాడు. కాబట్టి అంత ఉచ్చ స్థితిలోకి ఆయన వచ్చి పైగా డైరెక్ట్గా శని భగవాన్ మీద దృష్టి ఉంటుంది ఆయనకి. కాబట్టి ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్ని చాలా వరకు కంట్రోల్ అయ్యి వీళ్ళకి ముందుకెళ్ళే అవకాశం ఉంది. గురుగారు, అలాగే కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ మీనరాశి వారిది? కుటుంబ వాతావరణంకి ప్రస్తుతానికైతే అందరూ రవి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కుటుంబ వాతావరణం సంబంధించి యావరేజ్గా ఉందని చెప్పాలి. అంత అంత సూపర్ కాదు, అలాగే తక్కువేం కాదు. ఎందుకు అలా చెప్తున్నాను అంటే వీళ్ళకి కుటుంబ స్థానంలో రవి ఉన్నాడు. రవి వీళ్ళకి షష్టాధిపతి, 6వ స్థానాధిపతి. అయితే కుటుంబంలోకి ఎవరో ఒకరు బయట వ్యక్తులు వచ్చి తగాదా పెట్టాలని ట్రై చేస్తారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చాలా బలంగా ఉంటారు. ఆ తగాదా పెట్టేవాళ్ళు చాలా బలంగా ఉంటారు. ఎందుకు బలంగా ఉంటారంటే వాళ్ళు కుటుంబం చూద్దామని చూస్తారనమాట. ఎందుకంటే ఈ ఇల్లాట్స్ అనే ప్రభావం ఉంది కదా, దానివల్ల ఇది జరుగుతుంది. ఇప్పుడు 2వ స్థానానికి వచ్చి రవి వచ్చి ఎప్పుడైతే ఉచ్చగా బలంగా ఉన్నాడో కుటుంబంలో ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి. అది చేద్దాం, ఇది చేద్దాం, చాలా కొత్త కొత్త పనులు చేద్దాం ఉంటుంది. ఆ కొత్త కొత్త పనులు చేసే క్రమంలో ఏమవుతుందంటే బయట వాళ్ళు ఎవరు వచ్చి అంటే మనం అంటే అనుకూలంగా లేని వాళ్ళు వచ్చి మనకి సమస్యలు క్రియేట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనం. ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు మరి? ఆర్థిక పరంగా బాగుందమ్మా వీడికి, బాగుంది. కానీ సూర్య భగవానుడు 10 అడుగులు ముందుకు తీసుకెళ్తే శని భగవానుడు 12 అడుగులు వెనక్కి తీసుకెళ్తాడు. ఆ రకమైన ఉంటుంది. అంటే డబ్బు వస్తుంది, డబ్బు పోతుంది కూడా. అలాంటి ప్రాబ్లమ్స్. అయితే ఓవరాల్గా చూస్తే డబ్బు వస్తుంది కాబట్టి ఆ రకంగా మిగతా రాశులతో కంపేర్ చేస్తే ఈ ఆర్థిక పరంగా దీనికి బాగుందని చెప్పాలి ఈ నెలకి. మరి ఈ మాసంలో మీనరాశి వారు ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకున్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకున్నా బాగుంటుందంటారా? చేయొచ్చా? ఒక నెల 2 నెలలు ఆగితే మంచిది. ఎందుకంటే వీళ్ళకి పెట్టుబడికి సంబంధించిన గ్రహం బుధుడు, ఆయన నీచంలో ఉన్నాడు, రాశిలో ఉన్నాడు ప్రస్తుతానికి. ఎప్పుడైతే రాశిలో ఉండే నీచంలో ఉన్నాడో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు కరెక్ట్ కాకపోవచ్చు. అది ఒక 2-3 వారాల తర్వాత మారుతుంది ఆ పరిస్థితి. పైగా ధనస్థానంలో రవి కూడా ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరు కలుస్తారు. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళిద్దరు కలుస్తారు. 2వ స్థానంలో బుధాయోగం వస్తుంది వీళ్ళకి. ఎప్పుడైతే బుధాయోగం వస్తుందో మనం పెట్టుబడి పెట్టిన ధనం మల్టిప్లై అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి కొన్నాళ్ళు, ఒక 1 మంత్ ఆగితే మంచిది. మరి ఈ మీనరాశి వాళ్ళు ఈ మాసంలో దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుందంటారు? ముఖ్యంగా ఆరోగ్యం పట్ల. ఆరోగ్యం అంటే నేను కేవలం శారీరక ఆరోగ్యం గురించి మాత్రమే చెప్పట్లేదు, మానసిక ఆరోగ్యం గురించి. ఎందుకంటే రాశి మీద శని భగవాన్ సంచారం, ఇప్పుడు లగ్నం మీద వేరు, రాశి వేరు. రాశి మీద ఎప్పుడైతే సంచారం ఉంటుందో వాళ్ళకి మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు సంతోషంగా ఉంటారు, కాసేపాగి దుఃఖంగా ఉంటారు. దానికి కారణం తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు అలా అనిపిస్తుంది. కొంతమంది ఇలాంటి సమయం మీనరాశి వాళ్ళు కొంతమంది వ్యక్తిగత జాతకం బాగాలేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే కూడా చాలామంది ఉంటారు. అందుకని మానసిక ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి వాళ్ళు. అయితే ముఖ్యంగా ఇంకొక నెల దాకా, ఇప్పుడు జూన్ నుంచి మళ్ళీ బృహస్పతి మారుతాడు, గోచారం మారుతుంది. 5వ స్థానంలోకి ఆయన వస్తాడు కాబట్టి బృహస్పతి, అప్పుడు ఆయన డైరెక్ట్గా రాశి మీద దృష్టి ఉంటుంది ఆయనకి. అప్పుడు ఇలాంటివన్నీ. అయితే జూన్ దాకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జూన్ దాకా మానసిక ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సహజంగా మీనరాశి వారు ఎలా ఉంటారు గురువు గారు? మీనరాశి వాళ్ళు చాలా డీటెయిల్డ్ ఓరియంటెడ్గా ఉంటారు. డీటెయిల్డ్ ఓరియంటెడ్గా అంటే వాళ్ళు ఏంటంటే ప్రతిదీ ఒక ఫిలాసఫికల్ యాంగిల్లో చూస్తారు పెద్దాన్ని. అంటే ఒక విషయాన్ని చూస్తే ఆ విషయం లాగానే అలాగే అర్థం చేసుకుందాన్ని, దాని చుట్టూ కూడా ఆలోచించి దాన్ని పూర్తిగా కంప్లీట్గా అర్థం చేసుకోవడం ట్రై చేస్తారు. ఎందుకంటే మీనరాశి బృహస్పతి సంబంధించిన రాశి. దాన్ని బృహస్పతి జ్ఞానానికి సంకేతం, విజ్డమ్కి సంకేతం అనమాట. కాబట్టి ఆయన లక్షణాలు వీళ్ళకు ఉంటాయి, మీనరాశి వాళ్ళకు ఉంటాయి. అయితే మీనరాశి జలతత్వ రాశి. మీనరాశి అంటే మీనం జలంలో వెళ్తుంది కదా. అయితే వీళ్ళు అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని కండిషన్స్లో వీళ్ళు యాక్టివ్గా ఉంటారు. అంటే వీళ్ళు వాళ్ళ ఇష్టం లేని ప్లేస్లో పనిచేయమంటే పనిచేయరు, ఇష్టం లేని పని చేయమంటే చేయరు వాళ్ళు. చాలా 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 స్పెసిఫిక్గా వీళ్ళ చాయిసెస్ ఉంటాయి వీళ్ళకి. ఆ చాయిసెస్ వీళ్ళకి కుదిరితేనే ముందుకు వెళ్తారు, లేదంటే మొహమాటం లేకుండా మేము చేయని చెప్పేస్తారు. అలాంటి మనస్తత్వం కూడా ఉంటుంది. కాకపోతే ఎదుటి వాళ్ళు మోసం చేసే తత్వం కానీ వాళ్ళ నుంచి అడ్వాంటేజ్ తీసుకునే తత్వం కానీ వాళ్ళ దగ్గర ఉండదు. అది చెప్పుకోదగ్గ లక్షణం వాళ్ళకి. మరి ఈ మాసంలో
బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవారాధన కూడా బాగుంటుంది అంటారు? మీనరాశి వాళ్ళకి కూడా శని భగవాన్ సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే ఇల్నాటి శని కాబట్టి ముఖ్యమైన ప్రాబ్లం వీళ్ళకి ఇదే, జన్మరాశి మీద ఆయన సంచారమే కాబట్టి అదొకటి చేసుకోవాలి. తర్వాత విష్ణు సహస్రనామం చదువుకోవాలి. ఎందుకంటే బుధుడు నీచిపడ్డాడు వీళ్ళకి. విష్ణు సహస్రనామం చదువుకుంటే వీళ్ళకి వృత్తిపరంగా కొంచెం బాగా ఉంటుంది. రిలేషన్షిప్స్, వేరే వాళ్ళతో రిలేషన్షిప్స్ కూడా బాగా మెరుగుతాయి. తర్వాత ఇంటి వాతావరణం, మనశ్శాంతి కూడా బాగుంటుంది వీళ్ళకి. విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా మంచిది వీళ్ళకి. గురుగారు, మొత్తం మీద మే మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.